దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేట్ టవర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉదయకాలపు స్తుతి ఆరాధన కుడికు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి 13 అధ్యాయాలు యోహాను సువార్తలో నుండి అధ్యయనం చేశాము. దేవుడు మనకిచ్చిన అభిషేకంలో నుండి, కృపలో నుండి మరి ఒక్కొక్క వాక్యాన్ని మరి ధ్యానపూర్వకంగా, పరిశీలన పూర్వకంగా మనం ధ్యానించుకుంటూ వచ్చాము. ఈ ఉదయ కాలం నుండి 14 అధ్యాయము ధ్యానిద్దాము. యోహాను సువార్త 14 అధ్యాయము మొదటి వచనము. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. ఇక్కడ ప్రభువు శిష్యులతో మాట్లాడుతున్న సందర్భంగా మనము చూడొచ్చు. ఇక్కడ సంభాషణ మరి ఆ ప్రభురాత్రి భోజనం మరి చేస్తున్న దగ్గర నుంచి ప్రభు వారితో అనేకమైన విషయాలు మాట్లాడుతూ వస్తున్నాడు. అనేకమైన మర్మాలు బోధిస్తున్నాడు. వారు చేయవలసిన మాదిరి బోధిస్తున్నాడు. వారికి ఒక కొత్త ఆజ్ఞ ఇచ్చాడు. తర్వాత మరి పేతుర్ని హెచ్చరిక చేశాడు. మరి అక్కడ ప్రభు పేతురుతో చేసిన సంభాషణలో మరి నీవు నన్ను మరి ఎరగనంటావు, మరి 3 సార్లు నన్ను ఎరగను అనేంత వరకు కోడి కొయ్యదు అని చెప్పేసి మాటలన్నీ సంభాషణ జరుగుతా ఉన్నప్పుడు మరి వారి హృదయాలు నిజంగానే కలవరంతో నిండిపోయినాయి కదా. వారు ఎంతో ఆందోళనతో నిండిపోయారు. ఎంతో నిరాశలోకి దుఃఖముఖులైన ఆ స్థితికి వాళ్ళు వెళ్ళారు. ఇప్పుడు వాళ్ళ మానసిక స్థితి చూస్తే మరి ఎంతో మరి పగిలిపోయినట్లుగా, ఇక ఏడవటానికి సిద్ధంగా ఉన్నట్లుగా, దుఃఖ సాగరంలో మునిగిపోయినట్లుగా అయిపోయారు. నేను వెళ్ళే చోటికి మీరు రాలేరు అని చెప్పేసి ప్రభు చెప్పిన ఆ మాటలు వారిని ఎంతో నిరాశ నిస్పృహలోకి తీసుకుని వెళ్ళాయి. ప్రభు వారున్నటువంటి ఆ మానసిక స్థితి నుంచి వారిని మరల్చటానికి ఈ మాటలు మాట్లాడుతున్నాడు. మీ హృదయమును కలవరపడనివ్వకుడి. ఇప్పుడు నేను చెప్పిన అనేకమైన విషయాలను బట్టి మీ హృదయాలలో కలవరం రానియొద్దు. ఎందుకంటే నేను జరగబోతున్న సంభవాలు మిమ్మల్ని మానసికంగా సిద్ధపరచటానికి ఈ విషయాలన్నీ మీకు ముందుగా నేను తెలియచేస్తున్నాను. ఎందుకంటే మరి మీ తర్వాత హఠాత్తుగా జరిగితే మీరు తట్టుకోలేరు గనక మిమ్మల్ని నేను సిద్ధపరుస్తున్నాను. మానసికంగా మీరు ఆ యొక్క పరిస్థితులు తట్టుకొని మీరు స్థైర్యము కలిగిన వారై నిలబడటానికి ఈ విషయాలన్నీ మీకు బోధిస్తా ఉన్నాను. అంతేకాని మీరు ధైర్యం కోల్పోవాలని కానీ, లేకుంటే మీరు కలవరపడాలని కానీ ఈ విషయాలు నేను చెప్పటం లేదు. మిమ్మల్ని నేను సిద్ధపరుస్తున్నాను. కొన్ని విషయాలలో మీరు బలోపేతంగా స్ట్రాంగ్ ఎనఫ్ గా ఉండాలని ముందే మాట్లాడి ముందు జరగబోతున్న సంభవాలు మీతో నేను మాట్లాడుతూ ఈ విషయాలు చెప్తున్నానని చెప్తూ మీ హృదయమును కలవరపడనివ్వకుడి. మానవులమైన మనకు కూడా ఎన్నిసార్లు హృదయంలో కలవరం కలుగుద్దండి కదా. ఏదైనా కీడు రాబోతుంది అన్నప్పుడు, ఏదైనా ఒక అపాయం పొంచి ఉంది అని చెప్పి మనకు మరి ముందుగానే బయలుపరచబడినప్పుడు, లేకుంటే మన జీవితం ఒక కఠినమైన పరిస్థితిలో వెళుతున్నప్పుడు, దానికి ఆ యొక్క సమస్యకి పరిష్కారం మనకి కనుచూపు మేరలో కనపడినప్పుడు నిజంగానే మనం కలవరంతో నిండి ఉంటామా లేదా? ఖచ్చితంగా ప్రతి మానవుడు ఈ కలవరపడే పరిస్థితికి వెళతాడండి. ఈ మానసిక స్థితి ప్రతి ఒక్క మానవుల్లో జరుగుద్ది. కలవరపడుట అనేది, మరి కలత చెందుట అనే ఈ మానసిక స్థితి ప్రతి ఒక్కరు కూడా మరి దీన్ని అనుభవిస్తారు. ప్రభు వారి మానసిక స్థితి నుండి ఉన్నటువంటి ఆ ప్రస్తుత పరిస్థితి నుంచి వారిని ఆత్మీయ దృష్టిలోకి మరలుస్తున్నాడు. తన ఎడబాటులో జరగబోయే సంభవాలను గురించి వారికి బోధిస్తున్నాడు. తర్వాత మరి ఆయన ఉన్నా లేకపోయినా కూడా వారితో కలిసి ఆయన కలిసి కొనసాగినా లేకపోయినా కూడా తను లేనప్పుడు కూడా వారు ఎలాగుండాలి అనే విషయాలను వారికి ప్రస్ఫుటంగా బోధిస్తున్నాడు. ఇక్కడ ఏమంటున్నా అంటే మీ హృదయాలను కలవరపడనీయొద్దు అని చెప్తూ దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. ఇక్కడ ప్రభు చెప్తున్న మాట విశ్వాసం గురించి చెప్తున్నాడు. ఎందుకంటే తన నిష్క్రమణ మరి వారికి మరి ఎంతో
బాధతో కూడింది గనక ఒక విశ్వాస హృదయం కలిగి ఉండండి. దేవుని మీద మీరేమని విశ్వాసం పెడతారు? మరి ఆయన మేలు చేయువాడు, మరాయన ఎల్లప్పుడూ తోడుండేవాడు, మిమ్మల్ని ఎడబాయను, మిమ్మల్ని విడువను, ఎల్లప్పుడూ మీకు తోడుండేవాడనండి దేవుడు ఎప్పుడు కూడా మరి యొక్క ఆదరణకరమైన వాక్కులు చెప్తాడు. కాబట్టి మీ హృదయములను కలవరపడనీయొద్దు అనే చెప్పే మాటలలో ప్రభువు వారిని ఓదారుస్తున్నాడు. ఒక ఆజ్ఞ రూపకంగా వారితో చెప్తా ఉన్నాడు. దేవుని యందు విశ్వాసముంచుడి. యెషయా 26:3లో ఏం రాయబడి ఉంటదండి? ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని పూర్ణ శాంతి గలవానిగా చేయుదును. రాయబడిన మాటలను ఇక్కడ ప్రభు వారికి జ్ఞాపకం చేస్తున్నాడు. ఎవరి మనసు నీ మీద ఆనుకొనునో నీవు వానిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నాడంటే దేవుని యందు విశ్వాసం ఉంచండి. నా యందు కూడా మీరు విశ్వాసం ఉంచండి. మీ హృదయాలను కలవరపడనీయొద్దు. సాధారణంగా దేవుని మీద ఇశ్రాయేలుకి చాలా గుర్రెక్కువండి. దేవుడిని వాళ్ళు చాలా నమ్ముతారు. ఎందుకంటే వారికి ప్రధానమైన ఆజ్ఞ ఏంటి? మరి నీ దేవుడైన యెహోవాను నువ్వు మరి ప్రేమించాలి, సేవించాలి. ఆయన పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో ఆయన గైకొనాలి కదా! వారికి ఎల్లప్పుడూ గూడా ఆ దేవుని గురించిన స్పృహ చిన్నప్పటి నుంచే వారికి బోధించబడింది. దేవుని ప్రేమించాలి, సేవించాలి, ఆయన ఘనపరచాలి, ఆయన నమ్మాలి, ఆయన కనుసన్నలో నడవాలి. ఇవన్నీ వారికి చిన్నప్పటి నుంచే ఆ క్రైస్తవ విశ్వాసంలో వారికి బోధించబడుతుంది. కానీ ఇక్కడ ప్రభు చెప్తున్న మాటేంటంటే, ఈ విశ్వాసం ఏంటంటే కంప్లీట్‌గా దేవుని నమ్ముట. అసలు ఏమి గూడా సందేహపడకుండా దేవుని నమ్ముట అనే విషయం గురించి ఇక్కడ మాట్లాడుతున్నట్లుగా మనము చూడగలము. మీరు దేవుని యందు విశ్వాసముంచుచున్నారు. మీరు దేవుని నమ్ముతున్నారు. మీరు దేవునితో కలిసి ఆ యొక్క ఆత్మీయ జీవితంలో దేవునిని మీదనే గురిపెట్టుకొని మీరు నడవాలనేటువంటి యొక్క ఈ విషయాలన్నీ గూడా మీకు తెలుసు. అయితే దేవుని నమ్మటమే కాదు, నన్ను కూడా నమ్మండి. అసలు దేవుని నమ్ముట, విశ్వసించుట అనే దాని గురించి బైబిల్ గ్రంథం ఏమి చెప్తుందని చూస్తే గనక 11వ అధ్యాయంలో హెబ్రీ గ్రంథకర్త రాసిన మాటలు చూస్తే విశ్వాసము గురించి అసలు విశ్వాసం అనేది ఒక మానవునిలో ఎలా జనిస్తుంది? ఎలాగున దేవుని మీద విశ్వాసం ఉంచగలడు? విపత్కర పరిస్థితుల్లో కూడా ఎలా ఉంచగలడు? ఈ విశ్వాసం అనే ఆ ప్రక్రియ మనలో ఎలా జరుగుద్ది? అసలు ఆ యొక్క 11వ అధ్యాయం అంతా చదివితే గనక మన యొక్క శరీరము కొంచెం ఏమంటారు రోమాలు నిక్కబొడుచుకున్నట్లుగా అసలు ఎంత విశ్వాసం పెట్టారా మన ముందున్నటువంటి పితరులైన వారు, ఆ విశ్వాస వీరులైన వారు ఇంత విపత్కర పరిస్థితిలో కూడా దేవుని యందు విశ్వాసం ఉంచారనేది మనకి ఎంతో అసలు ప్రోత్సాహకరంగా ఉంటది. ఎప్పుడైనా మన పరిస్థితులు బాగలేనప్పుడు ఒక కలవరం కలిగే పరిస్థితులు, భయం కలిగే పరిస్థితులు, విపత్కర పరిస్థితులు, మరి కీడును అనుభవిస్తున్న పరిస్థితులు, దిక్కుదోచని పరిస్థితుల్లో ఏం చేయాలంటే మరలా ఈ 11వ అధ్యాయాన్ని మనము మరి చదవాలండి. ఒక్కొక్క మాట, ఒక్కొక్క వ్యక్తి గురించి, ఒక్కొక్క భక్తుడి గురించి మనం చదువుతా ఉంటే మనలో తిరిగి కోల్పోతున్న విశ్వాసము తిరిగి మనలో మరలా మనని విశ్వాసంలోకి వెళ్ళున్నట్లుగా చేస్తది. దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు. అంటే సాధారణంగా దేవుడనే ఒక వ్యక్తిని మనం నమ్ముతాం. దేవుడనేవాడు మంచి చేసేవాడు, ఆపదలో మరి ఆయన సహాయం చేసేవాడు. దేవుడు కీడు నుంచి తప్పించేవాడు. ఈ విధంగా దేవుడనే ఒక అవగాహన కలిగి దేవునందలి విశ్వాసం పెట్టి మానవులు కొనసాగుతారు. కానీ ఇక్కడ ప్రత్యేకంగా క్రీస్తు ప్రభు ఏం చెప్తున్నాడంటే, నా యందును విశ్వాసం ఉంచండి. దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు. కనబడినటువంటి ఆ దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు. నా యందు మీ కళ్ళ ఎదుట కనపడుతున్న నా యందు మీరు విశ్వాసం ఉంచుడి. విశ్వాసం అనేది ఎలాగుంటదంటే నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునైనది. అంటే ఈ విశ్వాసం మనం ఎట్టి విధంగా వారు పెట్టాలని ప్రభు కోరుకుంటున్నాడంటే మరి ఏదైతే మీరు మరి విశ్వసిస్తున్నారో ఇంతకాలము నాతో ఉండి మరి నన్ను వెంబడిస్తూ మరి నా అడుగు జాడలో మీరు నడుస్తూ వెళుతున్నారు కదా! మరి ఏదైతే దేవుని నమ్ముతున్నారో
రహస్యంగా మరి మరి ఉన్నటువంటి ఆ దేవుని నమ్ముతున్నారో, మరి నిజంగా మీ ఎదుట కనపడుతున్న నా యందు మీరు విశ్వాసం ఉంచండి. హల్లెలూయా! మరి కనిపించని దేవుని యందల మీకు గొప్ప విశ్వాసం ఉన్నది. మీ కళ్ళ ఎదుట కనిపిస్తున్న నేను దేవుని ప్రతిరూపాన్ని, దేవునిని రిప్రజెంట్ చేయటానికొచ్చిన దేవుని కుమారుడును నేను. ఇప్పుడు నా యందు కూడా మీరు విశ్వాసం ఉంచండి. మీ హృదయాలను కలవరపడనియొద్దని ఇక్కడ ప్రభు చెప్తున్నాడు. వారెంతో కలవరంలో, ఎంతో కన్‌ఫ్యూజన్‌లో ఉన్నప్పుడు ప్రభు చెప్తున్న ఈ మాటలు మీ హృదయాలలో ఈ యొక్క విశ్వాసాన్ని, ఈ స్థిరత్వాన్ని మీరు కోల్పోవద్దు. మరి ఖచ్చితంగా దేవుని నమ్ముతున్నట్లుగా మీరు నన్ను కూడా నమ్మండని ఇక్కడ ప్రభు చెప్తున్నాడు. ఎందుకు మరి మీరు నన్ను నమ్మాలి? నమ్మటానికి కారణం ఏంటి? ఎందుకు మీరు నమ్మాలి అని ప్రభు ఇక్కడ చెప్తున్నాడంటే, మీ కొరకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. అంతకుముందు ప్రభు చెప్పాడు గదా! నాకు ఇంక కొంచెం సమయమేముంది. నేను వెళ్ళిపోతున్నాను. నేను వెళ్ళుతున్నటువంటి స్థలానికి మీరు రాలేరు. మరి మీరు రాలేరని ప్రభు అక్కడ చెప్పాడు. ఆ సందర్భంలో వారితో మాట్లాడేటప్పుడు నేను వెళ్ళే సమయం దగ్గర పడింది. నా సమయం ఇంకా కొంచెం ఉంది. నేను వెళుతున్న దాని దగ్గరికి మీరు రాలేరని ముందు చెప్తాడు. అప్పుడు ఆ సందర్భంలోనే కదా పేతురు మాట్లాడేది. అయ్యా నువ్వెక్కడికి వెళితే నేను అక్కడికొస్తాను. నీ కొరకు నేను ప్రాణమైనా ఇచ్చేస్తానని ఆ సందర్భంలోనే కదా పేతురు మాట్లాడింది. ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నాడంటే, నేను వెళుతున్న కారణం ఏంటంటే మీ కొరకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. హల్లెలూయా! హల్లెలూయా! ఒక స్థలం ఉందండి. పరలోకంలో నిత్య మహిమలో కదా! ఆ యొక్క మరి ఆ నిత్య రాజ్యములో ఒక స్థలం ఉంది. ఒక గొప్ప స్థలం ఉంది. ఆ స్థలము ఎలా ఉందట? అది నా తండ్రి ఇల్లు. 14:2లో నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. లేని యెడల మీతో చెప్పుదును. అక్కడ నేనసలు ఎందుకు వెళ్తున్నాను? మీ కొరకు స్థలము సిద్ధపరచ వెళ్తున్నాను. నా తండ్రి ఇంటిలో ఏమున్నాయి? అనేకమైన నివాసములు. నా తండ్రి ఇల్లు. పరలోకం అనేది ఎవరి ఇల్లండి? క్రీస్తు ప్రభు యొక్క తండ్రి ఇల్లు. అక్కడ ఆయన తండ్రితో కూడా నివసించి వచ్చిన ఇల్లు. ఆయన ఎక్కడి నుంచి బయలుదేరి వచ్చాడు? తండ్రితో కూడా సమానంగా ఉండే ఆ స్థానములో నుంచి, ఆ పరలోక నిత్య మహిమలో, అత్యున్నత సింహాసనములో తండ్రితో పాటు ఉన్న ఆయన మరి అన్ని వదిలిపెట్టి రిక్తుడుగా, దాసుడుగా ఈ లోకానికి భూమి మీదకి దిగి వచ్చాడు. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు ఆయన? మీ కొరకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నాకు ఆల్రెడీ నా స్థలం అక్కడుంది. నేను తిరిగి వెళ్ళిపోతున్నాను. నా స్థలం అక్కడున్నది. కానీ ఇప్పుడు నేను వెళ్తున్న కార్యం ఏంటంటే మీ కొరకు ఒక స్థలాన్ని సిద్ధపరచడానికి వెళుతున్నాను. అక్కడ ఏముందో తెలుసా? పరలోక రాజ్యంలో ఏముందో తెలుసా? మరది నా తండ్రి ఇల్లుగా ఉన్నది. నా సొంత ఇంటికి నేను తిరిగి వెళుతున్నాను కదా! అక్కడ ఏమున్నది? మరి గొప్ప నివాసాలున్నాయి. హల్లెలూయా! హల్లెలూయా! ఇక్కడ అది వీళ్ళేమనుకుంటున్నారంటే, ఈ యెరూషలేములో ఉన్న దేవాలయమే గొప్ప దేవుని స్థలంగా అనుకుంటున్నారు. సాధారణంగా యూదులందరికీ కూడా యెరూషలేము మరి ఆ యొక్క దేవాలయం అనేది చాలా ప్రశస్తమైనది. అది చాలా అద్భుతమైన కట్టడము. అనేకమైన సంవత్సరాలు కట్టిన కట్టడము కనుక అదే ఒక ప్రత్యేకమైన స్థలంగా కదా! యూదులందరూ గూడా ఆయా రకాల పండగల సమయంలో వాళ్ళు బయలుదేరి ఆ యెరూషలేముకి వచ్చి ఆ దేవాలయంలో దేవుని ఆరాధిస్తారు. అదే గొప్ప స్థలంగా అనుకుంటున్నారు. కానీ ప్రభు అంటున్నాడిక్కడ, మీ కొరకు అనేక నివాస స్థలాలు నేను సిద్ధపరుస్తున్నాను. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. ఒకటి లేదండి. స్థలం అనేది అందరి కొరకైన స్థలము. కానీ నివాసము ఒక్కొక్కరికి. అవునా కదా? ఇల్లు అనేది ఒక్కొక్క కుటుంబానికి ఉంటుంది ఇల్లు. మరి అందరు కలిసి ఉండరు గదా! ఒక 10 మంది కలిసి డిఫరెంట్ ఫ్యామిలీస్ ఒకే కుటుంబంలో, ఒకే ఇంట్లో ఉండవు కదా! మీ కొరకు మరి అనేకమైన నివాసములు కలవు. వాటిని మీ కొరకు సిద్ధపరచ వెళ్ళుచున్నాను. హల్లెలూయా! తండ్రితో వ్యక్తిగత సంబంధం కలిగిన క్రీస్తు, కుమారుడైన క్రీస్తు నా తండ్రి ఇంట్లో నాకు నివాస స్థలం ఉన్నది. నాకు నివాస స్థలం ఉండటమే కాదు గాని
మీ కొరకు కూడా వాటిని నేను మరి సిద్ధపరచటానికి వెళ్ళుతున్నాను. నివసించే స్థలము. మీరు నిరంతరము అక్కడ నాతో కలిసి ఉండేటువంటి ఆ స్థలము మీ కొరకు సిద్ధపరచ వెళ్ళుచున్నాను. హల్లెలూయా! హల్లెలూయా! నివాసములు అనేటువంటిది భవనాలనుకోవచ్చు. అంటే ప్యాలెస్‌లనుకోవచ్చు కదా! పరలోక పట్టణం ఎలా ఉంటదండి? అంతా బంగారు వీధులే అక్కడ. స్వచ్ఛమైనటువంటి ఆ స్ఫటికము కదా! మరక్కడంతా గూడా స్వచ్ఛమైన నీరు అక్కడ ప్రభువే వెలుగుగా, ప్రభువే అక్కడ మరి కాంతిగా, ఆయనే మరక్కడ ఆ ప్ర దా ప్రదేశానంతటిని గూడా పరిపాలించుచున్న రాజుగా అబ్బా! ఎంత అద్భుతమైన ప్రదేశం అండి. పరలోకం గురించి మనం ఎప్పుడన్నా ఊహిస్తే, ఆ యొక్క ప్రకటన గ్రంథం చదివితే, దానియేలు గ్రంథం చదివితే, అసలు దేవుని యొక్క ఆ పట్టణం ఎలా ఉంటది? కొన్నిసార్లు కీర్తనలో గూడా రాస్తాడు. మహారాజు పట్టణము ఎలాగుంటదనేటువంటి ఆ వర్ణనలు మనం చూస్తే, ఆ పరమగీతాల్లో చూస్తే, ఆ పరలోక పట్టణం యొక్క రమ్యత, ఆ పరలోక పట్టణము ఎంత అద్భుతమైనది కదా! ఎంత ఆహ్లాదకరమైన ప్రదేశం అనేది మన ఊహలకు అందనంతగా ఉంటదండి. కదా! మరి మన లోకంలో చూస్తే అనేకమైన చిత్రీకరణలు, రకరకాల గొప్ప గొప్ప చిత్రీకరణలు మరి మనం చూస్తాం. వీడియోస్‌లో చూస్తాం. మా ప్రాముఖ్యంగా ఈ క్రిస్మస్ సమయంలో ఎంతో గొప్ప వెలుగులు, మరి ఎన్నో రకాల మరి నియోన్ బల్బులతోటి ఎన్నో రకాల అలంకరణలు కదా! చాలా కళ్ళు జిగేలుమనేటువంటి చాలా చాలా అద్భుతమైన చిత్రీకరణలు ఈ లోకంలో చాలా ఉన్నాయి. కానీ పరలోక పట్టణము, దాని వైశాల్యము కదా! దాని యొక్క మరి ఆ కొలతలు రాయబడిన కొలతల కంటే గూడా అసలది ఎంత ఎలాగుంటదో కదా! ఎన్ని కోట్ల మంది ప్రజలు రక్షింపబడిన వారున్నారు. మరి వీరందరికీ స్థలం కదా! వీరందరి కొరకు నివాసం కదా! ఒక్కరు కాదు గదా! ఎవరు నమ్మి విశ్వసించారో వారందరూ గూడా నిత్య జీవానికి వారసులు నిరంతరం గూడా ప్రభుతో కలిసి అక్కడ జీవించాలి కదా! నివసించే స్థలము, నిరంతరము జీవించే స్థలము ఎంతమందికది? కోటాను కోట్ల ప్రజలు ఆ యొక్క ప్రకటన గ్రంథము 7 అధ్యాయంలో మనం చూస్తే గనక అక్కడ ప్రజలు అసలు ఎంతమందున్నారంటే లెక్కింపజాలని సమూహము అక్కడుంటది. ఆయా భాషలు మాట్లాడేవారు, ఆయా దేశాల నుంచి ఆయా రూపురేఖలు కలిగిన వారు కదా! ప్రపంచ యావత్తులో ఉన్న ప్రతి ప్రజలో నుంచి రక్షింపబడిన వారందరికి కూడా ఈ వాగ్దానమండి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. ఒక్కొక్క నివాసములో మిమ్మల్ని నేను పెట్టనయున్నాను. దాని కొరకు, మీ కొరకు స్థలము సిద్ధపరచటానికి నేను వెళ్ళుచున్నానని చెప్తున్నాడు. లేని యెడల మీతో చెప్పుదును. ఒకవేళ అక్కడ నివాసాలేమి లేవా? అవన్నీ గూడా మీతో చెప్తాను నేను. కానీ అక్కడ మీకు ఖచ్చితమైన నివాసం ఉన్నది. నేనే వట్టి మాట మీకు చెప్పడం లేదు. లేని మాటలు మీకు చెప్పట్లా. అక్కడ ఒకవేళ నివాసం లేదంటే ముందుగానే మీకు నేను వెళ్ళిపోతున్నాను. బై బై నేను చెప్పి వెళ్ళిపోయేవాడిని. కానీ నేనుండు స్థలములో మీరు కూడా ఉండులాగున మీకంటే నేను ముందుగా వెళ్ళి, మీ కొరకు మీరు నివసించటం కొరకు ఆ స్థలము నేను సిద్ధపరచటానికి వెళ్ళుతున్నానని చెప్తూ, నన్ను నమ్మండి. అసలు నన్ను విశ్వసించండి. ఇక నాలో మీరు ఏమాత్రం కూడా సందేహపడొద్దని ప్రభు తన యొక్క శిష్యులతో మాట్లాడుతున్నాడు. అంటే వారితో ఎంతో సన్నిహితంగా మాట్లాడుతున్నాడు. వారు బెంబేలు పడిన పరిస్థితిలో ఉన్నారు. మరి దిగాలుగా ఉన్నటువంటి ముఖాలతో ఉన్నారు. కలవరంతో నిండి ఉన్నారు కనుక ప్రభు వారికి జరగబోతున్న మరి ఆ సంభవాన్ని అంటే ఎడబాటు జరగబోతుంది. ఈ ఎడబాటు కొద్ది కాలమే. మీరు నేను కొద్ది కాలమే ఎడబాటుంటాం. ఆ తర్వాత ఏమవుతుందంటే నిరంతరం నాతో కలిసి ఉండే ఆ స్థలానికి మీరొస్తారు. అక్కడ మీరు నాతో కూడా మీరు నివాసం ఉంటారు. హల్లెలూయా! ఇదిగో మనుషుల యొక్క నివాసము పరలోకంలో ఉన్న ప్రజలతో ఆ నివాసం ఉందని ఆ ప్రకటన గ్రంథంలో చెప్పబడిన మాట ప్రకారంగా ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నాడు. అనేక నివాసములు కలవు. ఒక్కటి కాదు, ఒక్కరి కొరకు కాదు. ఎందరు నన్ను విశ్వసించారో వారందరికి కొరకు కూడా ఇక్కడ నివాసము సిద్ధపరిచి పెట్టానని ప్రభువు మాట్లాడుతున్నాడు. నిజంగానే ప్రభు మన కొరకు సిద్ధపరిచిన నివాసము మనం చూస్తే గనక ప్రకటన గ్రంథము 21:3లో అప్పుడు ఇదిగో
దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును. వారాయన ప్రజలయుందురు. ఆయన దేవుడు తానే వారు దేవుడయుండి వారికి దేవుడయుండును. హల్లెలూయా! హల్లెలూయా! ఎక్కడ ఉండబోతున్నామండి? దేవుని నివాసంలో మనం ఉండబోతున్నాము. దేవుడు మానవులతో కలిసి నివసించబోతున్నాడంట. ఆయన కూడా మనకొక నివాసం, మనకు ఇల్లుంది. మన ఉండే ప్రదేశంలోనే ఒక చర్చ్ ఉందనుకోండి. అదే దేవుని నివాసం అనుకుందాం కదా! అట్టి విధంగా ప్రభువు తన ప్రజల మధ్య నివాసము చేయబోతున్నాడు. ఇంకనే ఈ మాట చూస్తే ఆయన వారితో కాపురం ఉండను. కాపురం ఉండటం అంటే ఒకే గృహంలో నివసించటం కదా! ఒకే గృహంలో కలిసి జీవించటాన్ని కాపురం ఉండట అంటారు. అంటే ప్రభువు అందరి ఆ యొక్క ఎవరెవరికి ఆ ఇల్లు, ఎవరెవరికి ఆ నివాసంగా స్థలాలు ఇవ్వబడుతున్నాయో వారితో కలిసి ప్రభు కాపురం ఉండబోతా ఉన్నాడంట. హల్లెలూయా! ఈ మాటలు వారికి అర్థమయ్యేలాగా ఇక్కడ ప్రభు వారికి మరి బలపరుస్తూ, ధైర్యపరుస్తూ మాట్లాడుతున్నాడు. నేను చెప్తున్నాను, నేను ఎక్కడికి వెళ్తున్నానో అక్కడికి మీరు రావటానికి మరి నేను ముందుగానే వెళ్ళి మీరు వచ్చే సమయానికల్లా కూడా వాటిని మీ కొరకు సిద్ధపరచటానికి నేను వెళ్ళుతున్నానని ప్రభు మాట్లాడుతున్నాడు. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకొని పోదును. హల్లెలూయా! ప్రభు చెప్తున్న మాట చూడండి. నేను ముందు వెళ్తాను, స్థలము సిద్ధపరుస్తాను. స్థలము సిద్ధపరిచిన తర్వాత నేనేం చేస్తాను? ఆ స్థలము సిద్ధపరిచిన తర్వాత నేనుండే స్థలములో మీరును ఉండులాగున కదా! ఆ స్థలము పరలోకం నిత్య మహిమ నా తండ్రి ఇల్లది. అక్కడి నుంచి విడిచిపెట్టి వచ్చాను నేను. నా తండ్రి ఇంటికి నేను తిరిగి వెళ్తున్నాను. వెళ్ళి అక్కడ నేను స్థలం సిద్ధపరుస్తాను. కానీ ఆ సిద్ధపరిచిన స్థలములో, ఆ నివాస స్థలానికి మీరు రావాలంటే మీరు రాలేరు. మీరు రాలేరు గనక నేనేం చేయబోతున్నాను? నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును కొనిపోదును. అంటే ఏంటి? మరి ఇక్కడ ప్రభు ఇక్కడ చెప్తున్న మాటేంటి అంటే, క్రీస్తు ఒక వరుడుగా, సంఘము ఒక వధువుగా మార్చబడే ఆ ప్రక్రియ గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. సాధారణంగా ఇశ్రాయేలీయుల యొక్క వివాహ మరి రీతి ఎలాగుంటదంటే ప్రధానం అయిపోద్దంట. ప్రధానం అయిపోయిన తర్వాత మరి పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తె కొరకు ఒక ఇల్లు సిద్ధపరుస్తాడంట. ఆమెను తీసుకొని వచ్చిన తర్వాత ఆమెతో కాపురం చేయటానికి ఖచ్చితంగా ఇంటిని ఒక సిద్ధపరుస్తాడంట. ఆ డైరెక్ట్‌గా వివాహం అయిపోయిన వెంటనే డైరెక్ట్‌గా ఇంటికి తీసుకొచ్చేసుకుంటాడంట ఆ యొక్క వధువుని. కనుక ఇక్కడ ప్రభు వాళ్ళకి ఏం అర్థం చేపిస్తున్నాడంటే, నేను వెళుతున్నాను, స్థలము సిద్ధపరచి వెళుతున్నాను. ఇప్పుడు మీతో నేను ప్రదానం చేసుకున్న స్థితిలో ఉన్నాను. నేను వెళ్ళిపోతున్నాను. దేని కొరకు వెళుతున్నాను? మీ కొరకు స్థలం సిద్ధపరచటానికి, నివాసము, ఇల్లు సిద్ధపరచటానికి నేను వెళుతున్నాను. మరలా నేను వస్తాను. వచ్చి నేనేం చేస్తాను? మిమ్ములను నేనుండు స్థలములో ఉండటానికి మిమ్ములను తోడుకొని వెళతాను. హల్లెలూయా! ఆ యొక్క పెండ్లి కుమారుడు మరలా బయలుదేరి ఆ వివాహానికి వెళ్ళిన తర్వాత, వివాహం అయిపోయిన తర్వాత ఆమెను డైరెక్ట్‌గా తీసుకొని తన ఇంటికి వెళ్ళిపోతాడంట. అది వారికి ఇక్కడ అర్థం చేపిస్తా ఉన్నాడు. ఎలాగున తీసుకొని వెళ్తాడండి. మొదటి అధ్యాయము 11వ వచనము అపోస్తుల కార్యంలో మనం చూచినట్లయితే అక్కడ క్రీస్తు ప్రభువు వెళ్ళిపోతా ఉంటాడు. ఆరోహణమై వెళ్ళిపోతా ఉంటే, అక్కడ దేవదూతలు చెప్తా ఉన్నాయి. 1:11లో గలిలయ మనుష్యులారా మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితురో అలాగుననే ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. ప్రభు ఆరోహణమై వెళ్ళిపోయాడు కదా! వెళ్ళిపోకముందు ప్రభువు వారి యొక్క శిష్యులతో చెప్తున్నారు. నేను వెళ్ళిపోతున్నాను. నేనుండే స్థలానికి, నేనెక్కడి నుంచి వచ్చానో అక్కడికి వెళ్ళిపోతున్నాను. అక్కడ మీకు స్థలము, నివాస స్థలము, మీ కొరకు ఇల్లు నేను సిద్ధపరచడానికి వెళ్తున్నాను. కానీ నేనుండే స్థలంలో మీరు రావాలంటే మరలా నేను తిరిగి రావాల్సిందే. నేను తిరిగి వస్తే గాని మిమ్మల్ని నేను
వెంట పెట్టుకొని వెళ్ళలేను కదా. ఇదే మాట ఇక్కడ వీళ్ళకి ఎలాగున యేసు వెళ్ళాడో, ఏ రీతిగా ఆయన పరలోకానికి వెళ్ళి మీరు చూస్తున్నారో, తిరిగి ఆయన అట్టి విధంగా వచ్చి మిమ్మల్ని కొనిపోతాడు. ఎలా కొనిపోతాడంటే గనక, మొదటి తెస్సలోనికలో రాయబడిన మాటలు, సాధారణంగా ఈ మాటలు ఎవరైనా చనిపోయినప్పుడు ఆదరణ కొరకు ఈ మాటలు మనం మాట్లాడుకుంటాం. కానీ ఇక్కడ ఈ సందర్భంలో మనము చూస్తే గనక ప్రభువు ఇలాగ వచ్చి తన సంఘాన్ని, తన యందు విశ్వాసం ఉంచిన వారిని తీసుకొని వెళ్ళబోతున్నాడంటే 4:16లో చూస్తే, ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని దూతతోనూ పరలోకము నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమైండు మనము వారితో కూడా ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోవడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. హల్లెలూయా! ప్రభు ఎందుకు వెళుతున్నాడండి? స్థలము సిద్ధపరచ వెళుతున్నాడు. ఆ స్థలములో మనం ఉండటానికి ఆయన మరి అక్కడ నివాస స్థలము ఏర్పరుస్తున్నాడు. ఆ స్థలానికి మనం వెళ్ళలేం కనుక తిరిగి వెళ్ళిన ఆయన తిరిగి వచ్చి మనందరిని కూడా వెంట పెట్టుకొని వెళ్ళి ఆ నివాస స్థలములో మనని నివసింప చేయనైనాడు. హల్లెలూయా! అంతే కాదు, ఆయన మనతో కలిసి కాపురం ఉండబోతున్నాడు. హల్లెలూయా! తన ప్రజలైన, తన విశ్వాసులైన, తనను వెంబడించిన, తన కొరకు జీవించిన వారిని అబ్బా! హల్లెలూయా! హల్లెలూయా! కదా ఈ ప్రకటన గ్రంథంలో రాయబడిన మాట, దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. దేవాది దేవుడు అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడై ఉండేవాడు. ఆకాశ మహాకాశాలు పట్టజాలని ఆ దేవాది దేవుడు మన మనతో కలిసి నివాసము చేయబోతున్నాడు. ఆ నివాసము చేయటానికి కుమారుడైన క్రీస్తు ఈ నివాస స్థలాలన్నీ మన కొరకు సిద్ధపరుస్తున్నాడండి. ఆయన మనలని విడిచిపెట్టేటలా కదా. ఆయన మనలను ప్రాణం పెట్టి రక్షించుటే కాదు, ఆయన మరి తన కార్యము ముగించి ఆ పరలోకానికి వెళ్ళిపోవటమే కాదు, మరి వెళ్ళిపోయి అక్కడ ఆయన ఖాళీగా ఉండటం లేదు. మన కొరకు నివాస స్థలాలు సిద్ధపరుస్తున్నాడు. ఒక్క దినాన వచ్చి తన నమ్మిన ప్రజలందరినీ కూడా తనతో పాటు వెంటబెట్టుకొని వెళ్ళటానికి తిరిగి ఆయన రానయ్యున్నాడు. మరి తిరిగి తీసుకుని వెళ్ళిన తర్వాత ఆయన నిరంతరము మనతో నివాసము చేయనయ్యున్నాడు. హల్లెలూయా! ఎంత గొప్ప ప్రేమ కలిగిన దేవుడు ఈ మానవాళి ఎడల, ఎంత గొప్ప ప్రణాళిక కలిగిన దేవుడో చూడండి. ఇక్కడ శిష్యులను బలపరుస్తూ ప్రభు చెప్తున్న ఈ మాటలు ఈ ఉదయకాలము మనను కూడా ఆదరణ పరుస్తున్నాయి, ధైర్యపరుస్తున్నాయి కదా, బలపరుస్తున్నాయి. ఎవరెవరు ఈ దినము మరి క్రీస్తు కొరకు శ్రమలు పడుతున్నారు, హింసింపబడుతున్నారు, వీరందరికీ ఈ మాటల ద్వారా గొప్ప ఆదరణ కలుగును గాక. ఎవరెవరు కష్టాల కన్నీటి లోయలో ఉన్నారు, వారందరికీ ఈ మాటల చేత ఆదరణ కలుగును గాక. దుఃఖ సాగరంలో ఉన్నారు, ప్రియులను పోగొట్టుకొని ఉన్నారు, దిక్కుదోచన స్థితిలో ఉన్నారు, వారందరికీ ఈ మాటలు ఆదరణ కలుగును గాక. ప్రభు యొక్క నివాసము మన మధ్యకు దిగిరానైనది. ఒక దినాన ఆయనతో కలిసి నిరంతరము కదా, నిరంతరము అనే దానికి మరి దానికి అంతము లేని విధంగా ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండును. ఆ రాజ్యములో, ఆ నిత్య జీవములో, ఆ పరలోక పట్టణములో, నిత్య నివాసములో మనమందరం కూడా ప్రభుతో కలిసి ఎలా ఉంటామంట? సదాకాలం ఆయనతో ఉంటాం. సదాకాలం అంటే యుగ యుగములు ఆయనతో మనం కలిసి జీవిస్తాము. అట్టి కృప, ఆ నివాసాలలో నివసించే కృప క్రైస్తవులమైన మనందరికీ దేవుడు అనుగ్రహింప చేసిన ఈ ధన్యత కొరకై దేవాది దేవునికే మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపిస్తున్నాను. ఆమేన్.